ఫ్రెండ్స్, తలకాయ మాంసం ఎలాగ చేయాలో చేసే విధానం చెప్తానండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆయిల్ మరిగిన తర్వాత కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి కట్ చేసినవి, అవి కూడా వేసి అవి వేపాలండి. బాగా వేగితాయి కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలండి. టమాటా ముక్కలు ఉన్నాయి కదండి కట్ చేసినవి, అవి కూడా వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, మనకు సరిపడా వేసుకోవాలండి. అవి బాగా కలిపి మనకి సరిపడా చింతపండుని ఒక గిన్నెలో నానబెట్టి ఉప్పు కారం మనకి సరిపడా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపాం కానీ దగ్గరికి అయింది కదండి. పక్కన తలకాయ మాంసం వేపింది ఉందండి, అందులో ఈ ముద్దని వేయాలండి. మసాలా ముద్ద వేసాం కదండి. ఇప్పుడు తర్వాత మనం పక్కన పెట్టిన చింతపండు పులుసుని వేయాలి. వేసాం కదండి, సాల్ట్ సరిపడా వేయాలండి. అయిపోయిందండి తలకాయ మాంసం పులుసు. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.